ప్రకాశం జిల్లా జీవనాడి అయిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులపై పరిశీలన నిర్వహించారు. ఆయన దోర్నాల మండలం కొత్తూరు ప్రాంతంలో నిర్మిస్తున్న 2 టన్నెల్ను పరిశీలించి పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆ ప్రకారం 2 టన్నెల్ పనులు ప్రస్తుతం 70% వరకు పూర్తయినట్లు వెల్లడించారు. కలెక్టర్ అనంతరం గండవానిపల్లె చెరువు తీగలేరు వాగు వద్ద కాలువ పనులు పరిశీలించారు. దాదాపు 1,90,000 రూపాయల ఎకరాల సాగునీరు విధులకు అలాగే 15 లక్షల మందికి తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు వివరించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా ప్రకాశం జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో ప్రతిష్టాత్మక అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ముంపు గ్రామాల ప్రజల పునరావాసం కోసం అవసరమైన భూసేకరణ, ల్యాండ్ డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయని, వారికి తగిన నష్టపరిహారం అందించి తరలింపును సకాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదేద్ వెంకట త్రివినాగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, సీతారామరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ నిర్మాణ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఈ జిల్లాకి జీవనాడి లాంటిది. గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఇన్ టైంలో చేయాలనేది కృతనిశ్చయంతో ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రాజెక్టు యొక్క పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారి నేను కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి నేను విజిట్ చేయడానికి రావడం జరిగింది. మార్కాపురం సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, వారితో పాటు ఈ ప్రాజెక్టు మీద ఎంతోమంది ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు అక్కడికి రావడం జరిగింది. వారందరితో కలిసి టన్నల్స్లో వెరిఫై చేశాము. టన్నల్ 1 అనేది అది టోటల్గా కంప్లీట్ అయింది. టన్నల్ 2లో ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 60 to 70% వరకు కూడా ఆ లైనింగ్ వర్క్స్ అనేది అయిపోయింది. ఇంకా ఒక 25% వర్క్ ఉంది. అది కూడా త్వరితగతిన కంప్లీట్ చేయవలసి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జియోలాజికల్ కండిషన్స్ వల్ల కొంత సాయిల్ ఆ టన్నల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి దానికి అడిషనల్గా టెక్నికల్గా కన్స్ట్రక్షన్ చేయవలసిన అవసరం ఉంది. దాని ప్రకారం వాళ్ళు ఆ టైప్ ఆఫ్ రిబ్స్ పెట్టడానికి ఇంకా కొంత టైము జరుగుతుంది. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ డెలివరీ అనేది జూలై లేదా ఆగస్టు 2026కి మేము ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ చేస్తామని చెప్పేసి వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా ఇప్పుడు రివ్యూ చేసినప్పుడు వారు టన్నల్ 1 కంప్లీట్ అయింది. టన్నల్ 2 కూడా ఆగస్టు లోపల అది కూడా కంప్లీట్ అవుతుంది. దానికి ఏ విధమైనటువంటి సహకారం అటు పబ్లిక్ నుంచి కానీ, అటు కలెక్టర్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ మేము అందిస్తామని కూడా వారితో చెప్పడం జరిగింది. తర్వాత రెండవది ఏంటంటే, ఒక్కసారి మనకి వాటర్ వచ్చిన తర్వాత దాన్ని మనం రిజర్వాయర్కి ముందున్న రిజర్వాయర్, అది విలేజ్ పేరేంటి రిజర్వాయర్, నల్లమల్ల అక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న రిజర్వాయర్కి ఏదైతే ఉందో దానికి అందించడానికి 21 కిలోమీటర్స్ వరకు కూడా కెనాల్ ఎక్స్కవేషన్ అయితే జరిగింది. దానికి ఈ లోపల అది ఆల్మోస్ట్ 2014లో కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఈ లోపల కొంత ఎరోషన్ జరిగి అక్కడక్కడ కొన్ని బ్రీచెస్ అయినాయి. సో దానికి సంబంధించి మనం టోటల్గా సుమారు 460 కోట్ల వరకు కూడా ఎస్టిమేట్ చేసి శాంక్షన్ కోసం గవర్నమెంట్కి మనం పంపించడం జరిగింది. అది కూడా త్వరలో దానికి శాంక్షన్స్ వస్తాయని మనం ఆశిస్తున్నాం.
సో అది రాగానే మనకి ఇది ఒక 1 month లోపల మొత్తం టోటల్గా టెండర్స్ అనేవి కంప్లీట్ చేసి ఇది కూడా సైమల్టేనియస్గా ఆగస్ట్కి ఏదైతే మన టన్నెల్ కంప్లీట్ అవుతుందో అదే లోపల ఇది కూడా కంప్లీట్ చేయాలనేది మనం ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. వచ్చేటప్పటికి ఒక్కసారి ఈ వాటర్ అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిజర్వాయర్స్ లెవెల్స్ మనకు పెరగడం జరుగుతుంది. అక్కడ కొద్దిగా సబ్మెర్జ్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి R&R కింద మొత్తం టోటల్గా అక్కడ 13 విలేజెస్గా అయితేనేమి హ్యామ్లెట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఒక 3 హామ్లెట్స్ అన్నీ కూడా అన్ని క్లియర్ 2 హామ్లెట్స్ క్లియర్ అయినాయి. ఇంకా 11 ఉన్నాయి. ఈ 11 వాటికి సంబంధించి మనకి R&R ప్యాకేజ్ కింద ఎవరైతే పీడిఎఫ్ ఫ్యామిలీస్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉంటాయో వారికి హౌసెస్ కట్టుకోవాలి. దానికి సంబంధించిన R&R ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు మనం వాళ్ళకి R&R ప్యాకేజ్ కోసం మనం ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాము. అది ఫండ్స్ క్లియరెన్స్లో ఉన్నది. అది రాగానే అది పార్ట్ వైజ్ చేసి వారికి కూడా త్వరితగతిన మనం కాంపెన్సేషన్ ఇచ్చి వారిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అటు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం, ఇటు వాటర్ ఫ్లో అవ్వడం అండ్ అదే టైంలో రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఖాళీ చేయించడం. ఈ 3 సైమల్టేనియస్గా మనకి ఆగస్టు వరకు జరిగితే దెన్ ఆగస్టుకి మనం ఆశించినట్టు విధంగా వాటర్ అనేది మన ఈ ప్రకాశం జిల్లాలో ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ కృష్ణా నది వాటర్ మన ప్రకాశం జనాలు తాగడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. డ్రాట్ ప్రోన్ ఏరియా అండ్ డ్రై ఏరియా, సో డ్రింకింగ్ వాటర్ కోసం చాలా స్ట్రెస్ ఉన్న ఏరియా. సో అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా వాటర్ లేక అది పండలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రోజైతే ఈ వాటర్ వస్తుందో ఈ వాటర్ మనకి డెఫినెట్గా ఇది చాలా ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఆ రకంగా మీరు వర్క్ చేయాలని మాకు జిల్లా యంత్రాంగానికి కూడా సూచించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా ఈ ప్రాజెక్టుతో ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఏ విధమైన సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందించడానికి రెడీగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, సో ఈరోజు మనకి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికి కూడా మా ఇంజనీర్ గారు ఆల్రెడీ ఉన్నాయి. చాలాసార్లు దీనికోసం విజిట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఒక చిన్న ఈ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదని చెప్పడానికి ఏంటంటే సుమారు ఆల్మోస్ట్ 1,90,000 ఎకరాలకి ఒక ఫేజ్ 1లో మనకి ఆయకట్టుకి వాటర్ రావడం జరుగుతుంది. సో సుమారు ఈ ప్రాజెక్టు వల్ల 15 లక్షల మందికి త్రాగునీటు తాగడానికి నీరు రావడం జరుగుతుంది. దీంతో పాటు మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఒక డిఫరెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అది రావడంతో అగ్రికల్చర్ యాక్టివిటీ వస్తుంది, దాంతోపాటు ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీతో పాటు మళ్ళీ సర్వీస్ సెక్టర్స్ వస్తుంది, చాలా చాలా మూమెంట్ అయితే జరుగుతుంది. సో గౌరవ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మన ఎరిక్సన్ బాబు గారు చెప్తున్నారు ఈ ఏరియాలో ఎక్కువ వలసలు ఉంటాయని చెప్పేసి. సో ఈ సమస్య ఉండటం వల్లే ఎక్కువ మంది వలసలు పోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది మంచి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఎప్పటి నుంచో దీనికోసం మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పేసి వారు కూడా ఇప్పుడు నాతో చెప్పడం జరిగింది. సో వారి యొక్క కళ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యొక్క నిశ్చయంతో డెఫినెట్గా ఆగస్టు కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆ రకంగా మేము అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం.